హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో అల్ట్రా బ్లాగ్స్ వన్. దిస్ ఇస్ జీవన్ కుమార్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం అయితే వినాయకుడిని తీసుకోవడానికి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే స్టేజ్ వర్క్ అంతా అయిపోయింది. సో వర్షం పడుతుంది, అందుకని గొడుగులు ఉన్నా. అసలు చాలా క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది వ్లాగ్. చూద్దాం. ఇక్కడ మనం బుకింగ్ అయితే చేయలేదు, డైరెక్ట్ అయితే తీసుకొస్తున్నాం బొమ్మని. స్టేజ్ వర్క్ చూడండి, డైరెక్ట్ ఇంకా స్టేజ్ కింద బల్లలు. ఇప్పుడు మనమైతే పర్వతి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్, తర్వాత బాబాయ్ వాళ్ళు బండి మీద వస్తారు, మేమైతే ముందు వెళ్తున్నాం. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం, బాబాయ్ వాళ్ళు వెనక వస్తుర్రు. ఇట్లా ఉంటుంది ఖాళీ. అయితే ఆటో ఎక్కేసినాం, ఆటో ఖాళీ ఉంటుంది. మా బాబాయ్ ఆటో కుట్టి బోల్తే. వాన వస్తుంది, చినుకులు పడుతున్నాయి. సో చూసుకోవచ్చు, అట్లుంటుంది ఫ్రెండ్స్. ఏ పండుగకు డెడికేషన్ లేకున్నా కానీ వినాయకుని పండుగకు మాత్రం పక్కా డెడికేషన్ ఉంటుంది. ఎందుకో అట్లా మరి యూత్లా నాకైతే తెలియదు. వాడు ఎంత పెద్ద జాబర్ అయినా కానీ వాడి ఇంటికి వచ్చి పక్కా మండపం దగ్గర పని చేయకున్నా కానీ డబ్బులు ఇస్తాడు. లేకుంటే వినాయకుని తెచ్చేటప్పుడు పక్కా ఉంటాడు. రంగోలీ లెక్క అసలు కలర్ఫుల్గా, చాలా హోలీ అప్పుడు కూడా అట్లా ఆడతారో లేదో తెలియదు కానీ చాలా కలర్ఫుల్గా అయితే సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి మామ. ఏమైనా చేసేటప్పుడు కూడా కొంచెం అంటే ముందు ఇటు ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా అనేసి క్లియర్ కట్గా ఏమైనా మూమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం మెల్లగా. పైన కరెంట్ వైర్లు అయితే చూసుకోండి. నిన్ననే హైదరాబాద్లో అయితే 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. అసలు చాలా బాధాకరమైన విషయము. అరౌండ్ 22 ఫీట్స్ అట్లా ఉండే అంట విగ్రహం, అవి తాకినాయి. అయితే వచ్చేసినాం, గ్యాదర్ అవుతున్నాం ఆల్రెడీ. అంటే మా టీం అంతా వచ్చేసింది. సీట్ ఆవాజీ. ఇదైతే సెలెక్ట్ చేసిరు మా వాళ్ళు. సో ఎట్లుంది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు తామర పువ్వు మీద बुकिंग वाला जाने दे जी, लेकिन अपन को एक बात करे तो ख़त्म हो जाते ना. तो उसको मामा ఇది ఎట్లుంది ఒకసారి కామెంట్ చేయండి మామ. అసలు చూస్తున్నాం, తిరుగుతున్నాం అసలు, కానీ బడ్జెటే గిట్టుబాటు అయితే లేదు. సెలెక్ట్ చేసిర్రు. చాలా మంది అయితే వస్తారు, ఇంకా క్రౌడ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఫోన్పే కొడదాం ఇక మొత్తానికి అయితే బయటకు అయితే వస్తుండు. వాళ్ళు ముగ్గురు ఎత్తుతురు, ఇట్లుంటుంది వాయిస్. సో బురద ఉన్నది మొత్తం రోడ్డు. సో మన బొమ్మ అయితే వస్తుంది. कोई पुलिस वाले आते कोई इश्यू होता है जी? पट्टा लाओ को पट्टा लाओ कवर लाई को नहीं लगा. ఉమ్ర భగవత్ ఏట ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కొబ్బరికాయ కొట్టేసిండు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా క్రౌడ్ అయితే ఉంది. అట్లేపురా పైకి ఎక్కుర్రా. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అసలు ఎక్కుతలేవు, చాలా క్రౌడ్. ఈ విగ్రహానికే మేము అసలు చాలా ఇదవుతుంది. మా బప్ప తొలిచవాడ యూత్ అసోసియేషన్ చూసుకోవచ్చు, ఖాళీ డేంజర్. నెక్స్ట్ ఇంకా మన బాబాయ్ వాళ్ళది కూడా ఎక్కిస్తారు ఫ్రెండ్స్. ఒకసారి లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి మామ. మీ విగ్రహం అయితే ఎంత హైట్ ఉందో ఒకసారి కామెంట్ చేయండి. సో మన సీరియల్ నెంబర్ వచ్చేసి 51. విగ్రహం వచ్చేసి అరౌండ్ ఇప్పుడు 7.5 8 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, కింద నుండి వర్క్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అంటే చాలా నీట్గా క్లియర్ కట్గా ఉంది. సో ఫేస్ ఐ వర్క్ అనేది కనబడకుండా కొంచెం కవర్ చేసినాం అన్నట్టు. సో నెక్స్ట్ మన ఇంకో విగ్రహం కూడా బాబాయ్ వాళ్ళది కూడా వస్తుంది, కాకపోతే అది కొంచెం హెవీగా ఉంది. మా బ్రో జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.
ఫ్రేమ్లో కూడా పడతలేడు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. అసలు ఓ ఘాట్ చాలా హెవీ. వామ్మో వామ్మో, అసలు చాలా హెవీ, చూసుకోవచ్చు. వామ్మో, చాలా హెవీగా అయితే హెవీగా ఉంది. సో మనమైతే ఇప్పుడు వాటర్ పడతాయి కాబట్టి పట్టేసుకుందాం ఫ్రెండ్స్, పట్ట కవర్ చేసుకోవాలి. అసలు ఒక్కసారి రెండు వినాయకులను ఒక ఫ్రేమ్లో చూద్దాం. ఒక ఫ్రేమ్లో చూసుకుంటే ఖాళీ వేరే ఉన్నది. మనం డీజే రావాలి, డీజే రావగానే మనం స్టార్ట్ అయిపోదాం, అంతలోపు బంకులో పెడదాం. సో మనమైతే ఇప్పుడు చాలా క్రౌడ్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి వినాయకుల్లో. మా గ్యాంగ్ పోయినాం స్టేషన్కి, పర్మిషన్ తీసుకున్నాం, అయిపోయింది. అయితే వచ్చేస్తుండే ఆల్రెడీ. సో మనం డీజే కూడా సెట్ చేసుకున్నాం. కానీ మన కాంపిటీషన్కి ఇంకో డీజే నడుస్తుంది ఆల్రెడీ. సో చూసుకోవచ్చు, మన గణేశుడు అయితే వచ్చేస్తుండు మొత్తానికి. సో ఇవాళ అయితే క్రేజీ ఉండబోతుంది ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే చాలా క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. సో బాయ్స్ చూసుకోవచ్చు చాలా ఊపు మీద ఉన్నారు, వర్షం పడుతుంది. సో మబ్బులు చూసుకోవచ్చు, చాలా మబ్బులు అవుతున్నాయి. స్టార్ట్ స్టార్ట్ కరు గాలనా. ఇప్పుడు ఈ గణేషుని దింపాలి ఫ్రెండ్స్. దింపాలని మనం వాయిస్ ఎందుకు చేస్తున్నా అంటే డీజే సౌండ్కి ఆ పాటకి మళ్ళీ కాపీరైట్ పడుతుంది. సో అట్లని ఫుల్ అయితే ఫుల్ వెయిట్ ఉంది, మొత్తానికి పడదా వేసేసారు. ఒకసారి చూసుకోవచ్చు, లుక్ వేసుకోండి. ఒకటి ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్, సో అందుకనే వీడియోని అప్లోడ్ చేయలేకపోయినా, ఏమనుకోకండి, కొంచెం హెల్త్ బాగాలేదు. దింపిరు, దాన్ని తీసుకొని పోతారు ఇక అటు లోపలికి. ఇది ఉన్నది మనది, మన దగ్గర ఇక మళ్ళీ క్లిప్లు ఏం చేయలేదు, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇది మన ఆగమన్ అన్నట్టు. ఇక మన గల్లీలో ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక మొత్తం మా సిస్టర్స్, మరి మా పిన్నీస్, గ్రానీస్ వాళ్ళతో కొంచెం చిల్ అయినాం ఫ్రెండ్స్.